వరి వేయడానికి మొన్న వడ్లను నానబెట్టాం కదా మొలకలు రావడానికి. అవి అయితే మొలకలు వచ్చినాయి. అవి వచ్చిన తర్వాత అయితే నారుమడిలో అయితే చల్లుతున్నాము. ఎలా చల్లుతున్నాము అనేది ఫుల్ వీడియో చూసేయండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నారుమడిని అయితే ఇవాళ అయితే రెడీ చేస్తున్నాము. రెడీ చేసి దమ్ము తొక్కిచ్చి వడ్లను అయితే చల్లాలి. మొలకెత్తిన వడ్లను అయితే ఫస్ట్ అయితే వచ్చేసి ఇది 3 ఎకరాల పొలం. ఈ 3 ఎకరాల్లోనే నారుమడిని అయితే తయారు చేస్తున్నాం. బావిలో నీళ్ళు అయితే ఇంజిన్ పెట్టి పైపుల ద్వారా అయితే ఈ 3 ఎకరాల్లోనే సెంటర్ చేసి ఆ సెంటర్లో నారుమడి అయితే తయారు చేసాము. దానికైతే నీళ్ళు పెట్టేసి చుట్టూ మడవలా తయారు చేసి అక్కడే దమ్ము చేపించి విత్తనాలు వడ్లు కూడా వేయాలి. ఇలా నీళ్లు పెట్టుకుంటూ నారుమడిని అయితే చేస్తున్నాము. ఇది చుట్టూ కట్టలు అయితే ఉండవు. ఇలా నీళ్లు చుట్టూ పోకుండా అయితే అడ్డీలాగా చేసుకొని కట్టలు చేస్తున్నాము చుట్టూ. ఇలా అయితే నీళ్ళు వచ్చేకుంది అటు సైడు ఇటు సైడు 2 పక్కలు ఉండాలి. 2 పక్కల ఒక గట్టులాగా చేసుకుంటూ వెళ్ళాలి, నీళ్లు కిందకు రాకుండా. ఇలా అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. వచ్చింది 7 రావాలి నీళ్లు పెట్టడం అయితే చాలా వరకు అయిపోవచ్చింది. ఇంకొక పావు గంట అయితే ఈ మడి మొత్తానికి అయితే మేము నారుమడి అయితే ఎంత అయితే చేస్తున్నామో అంతవరకు అయితే నీళ్ళు సరిపోతాయి. ఈ గ్యాప్లో అయితే ట్రాక్టర్కి అయితే ఫోన్ చేసాము, దమ్ము ట్రాక్టర్కి. అదైతే ఒక 10 నిమిషాల్లో వచ్చింది. ఈ 10 నిమిషాల్లో నీళ్ళు పెట్టడం కూడా అయిపోద్ది. వచ్చేసినాయి ఆల్మోస్ట్ నీళ్ళు అయితే. ఈ నారుమడి వాటికి తడవడానికి అయితే సరిపోయింది. లాస్టింగ్కి ఇదే అక్కడి నుంచి ఇక్కడికి, ఆ పైప్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే చేస్తున్నాము. 30 కేజీల బ్యాగ్స్ ఉన్నాయి కదా విత్తనాలు వడ్లు, అవి అయితే 3 బస్తాలు అయితే చల్లుతున్నాము ఈ 3 ఎకరాలకు వచ్చేసి. ఇంకొక మిగిలితే పక్కన ఇంకొక ఎకరం ఉంది, దాంట్లో కూడా నాటుకునేలాగా. ఇలా నీళ్ళు అయితే వచ్చేసినాయి. తర్వాత ఇంకా లేట్ ఏంటంటే దమ్ము ట్రాక్టర్ రావడమే. ఇది వచ్చిన తర్వాత తొక్కి విత్తనాలు వడ్లు చల్లాలి. నీళ్లు పెట్టడం అయితే అయిపోయింది. నేనైతే దమ్ము ట్రాక్టర్ వచ్చినప్పుడు తొక్కేటప్పుడు అయితే లేను. ట్రాక్టర్కి డీజిల్ అయిపోయిందంటే తీసుకురాని వచ్చేలోపు తొక్కేసింది ఈ నారుమడి వాటికి. విత్తనాలు వడ్లు అయితే వచ్చినాయి, చూడండి ఎలాగ ఉన్నాయో. ఇంకో లైట్గా అయితే వచ్చేసినాయి మొలకలు. ఇలాగైతే వచ్చినాయి లైట్గా, జస్ట్ అలా. ఇవి 2 రోజులు అయితే ఉంచాము. 2 రోజుల తర్వాత తీసుకొని వచ్చి నారుమడిలో అయితే చల్లుతున్నాము. వీటి చివరి తెల్లగా ఉన్నాయి కదా, అవే మొలక రావడం అంటే. తెల్లగా అయితే వచ్చేసినాయి. వీటిని అయితే ఇంకా బొచ్చులో తీసుకొని చల్లేయడమే లేట్. ఇంకా
విత్తనాల ఒడ్లను అయితే చల్లడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఇలాగైతే నారుమడి మొత్తం విత్తనాల ఒడ్లు అయితే చల్లాలి. ఇలా చల్లడానికి అయితే మినిమం ఒక అరగంట అయితే పడుతుంది. మేమైతే స్టార్టింగ్ నారుమడిని అయితే ఇలా స్టార్ట్ చేసి వీడియోలో చూపించిన విధంగా అయితే చేస్తాము. మీరు కూడా ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. లేదా మీరు ఒకవేళ ఎలా చేస్తారు అనేది కూడా మాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.